అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వాతంత్రోద్యమ కాలంలో చేనేత రంగం దేశవ్యాప్తంగా వర్ధిల్లింది. రాను రాను పారిశ్రామీకరణ పెరిగిపోవడంతో చేనేత రంగం అనేది కుదేలైపోయింది. అయినప్పటికీ కూడా ప్రతి ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వారికి సరైన రీతిలో వారికి బెనిఫిట్స్ అనేవి రావట్లేదని చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అనేక మంది చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలోనే మగ్గాలు పెట్టుకుని ఆ నేత కార్మికులకే, ఆ నేత బట్టకి అలవాటు పడిపోయి వారు జీవనం కొనసాగిస్తున్నారు. అటు వేరే వృత్తిలోకి వెళ్ళలేక, ఇటు వేరే పని చేసుకోలేక ఇంకా వారికి వచ్చిన 200-300 రూపాయలే వారి బతుకు తెరువుగా మారుతుంది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో బగ్గేశ్వరం అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం నుంచి దాదాపుగా కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి తలభాగాలు తయారు చేసి వాటిని మహారాష్ట్రకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మహారాష్ట్రలో పాలకొల్లు తలపాగా ఉందా అని కూడా వారు ఆ బట్టల షాపు వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారంట. ప్రస్తుతం మనం బగ్గేశ్వరం గ్రామంలోని విశ్వనాథం బాలాజీ అనే ఒక చేనేత కార్మికుడి ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేనేత నేస్తూ ఉంటారు. ఇక్కడ నేసిన తలపాగాకి దాదాపు మహారాష్ట్రలో చాలా డిమాండ్ అనేది ఉంది. ప్రస్తుతం అయితే భారీగా ఖర్చులు పెరిగిపోవడం, చేనేత రంగాన్ని ఆదుకోలేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయితే నేత కార్మికులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇదే తలపాగా. ఈ మెటీరియల్ అంతా కూడా కొంచెం మెటీరియల్ వీరు బయట నుంచి తెచ్చుకుంటారు. తెచ్చుకున్న అనంతరం ఈ విధంగా తలపాగా అనేది వీరు తయారు చేస్తుంటారు. ప్రస్తుతం తలపాగా నేసే కార్మికులు విశ్వనాథం బాలాజీ గారు ఉన్నారు. ఈయన ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు మహారాష్ట్రలో కూడా బట్టల షాపులో పాలకొల్లు తలపాగా ఉందా అని కూడా వారు అడుగుతూ ఉంటారంట. ప్రస్తుతం బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. మీరు దాదాపు ఇక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్తుంది అనేది కూడా చాలా వరకు ఇక్కడ ఎవ్వరికీ తెలియదు. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మీరు? ఇప్పటికి ఏ విధంగా డిమాండ్ ఉంది? మహారాష్ట్ర ఇంకా మీరు పంపుతున్నారు వీటిని? ఇంకా ఇది ఇంచుమించుగా 100 సంవత్సరాల నుంచి ఎక్స్పోర్ట్ పాలకొల్లు పటక తయారుందండి. కాకపోతే మా పూర్వం తాతలు వాళ్ళు చేసేవారు. ఇంకా రాను రాను మళ్ళీ మా హయాం వచ్చేటప్పటికి మేము దీన్ని ప్రారంభించామండి. సుమారు నేను అయితే ఒక 40 మాకు ఫస్ట్ పెద్దాపురం నుంచి ప్రొడక్షన్ తయారు చేయించేవారండి. తర్వాత అది పాలకొల్లు వాళ్ళు మన బగ్గేశ్వరంలో ప్రొడక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఎప్పుడో 60 ఏళ్ళ క్రితమే బగ్గేశ్వరం నుంచి మళ్ళీ దాన్ని ప్రారంభోత్సవం చేసి మేము తయారు చేయడం మొదలెట్టామండి. తర్వాత పాలకొల్లు వాళ్ళు ఇక్కడి నుంచి తయారు చేసుకుని అమ్ముకునేవారు. ఆ తర్వాత మెల్లిగా మేము కూడా దీన్ని ప్రొడక్షన్ ఎక్కడ సేల్స్ అవుతుంది ఏంటి అన్నది మేము చూసుకుని చేస్తే మహారాష్ట్రలో దీనికి సేల్స్ ఉంది. దీని పేరు కూడా పాలకొల్లు పటక అని అక్కడ వాళ్ళు పాలకొల్లు పటక పేరు చెప్తే వాళ్ళకి బాగా ఫేమస్ అయింది. అప్పటి నుంచి మేము కూడా వెళ్ళడం మొదలెట్టామండి. పాలకొల్లు మహారాష్ట్రలో ఇది ఇంచుమించుగా ఒక 4-5 రాష్ట్రాల్లో 4-5 జిల్లాల్లో అమ్ముతుందండి. నాందేడ్ డిస్టిక్ అనగా లాతూరు, పర్మిడి డిస్టిక్ అండి, సోలాపూరు, ఇలాగ అన్ని డిస్టిక్లకి కూడా ఇంకా బీడ్ డిస్టిక్ అండి. ఈ డిస్టిక్లన్నింటిలో కూడా మన పాలకొల్లు పటక అంటే పెద్దగా పరిచయం అక్కర్లేదండి. వెళ్ళి పాలకొల్లు పటక ఉందంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి దీని గురించి అర్థమైపోద్ది. వెంటనే వాళ్ళు తీసిచ్చేస్తారండి. అంత ఫేమస్ అయింది మన పాలకొల్లు పటక. ఇంకా ఇప్పుడు ఆర్థికంగా చెప్పాలంటే చాలా వరకు పరిశ్రమ కుంటుపడిపోయిందండి. ఏం చేయాలంటే వర్కర్లకి సరైన వేజెస్ లేక, ప్లస్ ఏమో అక్కడేమో డిమాండ్ కూడా తగ్గింది. మీరేమో వేరే పనికి మాకు వర్కర్లేమో ఈతల వేరే పనికి వెళ్ళలేక ఈతలేమో ఇది చేస్తే కిట్టగా చాలా బాధపడుతున్నారండి. తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా ఆర్థికంగా వాళ్ళకి చేనేత కార్మికులకి ఉపాధి కల్పిస్తే బాగుంటుందని కూడా మేము ఎప్పుడూ అనుకుంటున్నాం. గత ప్రభుత్వం వారు అంటే మంచి మాటగా చెప్పుకోవాలి. ఏదో 25,000 మగ్గానికి 24,000 ఇచ్చేవారండి సంవత్సరానికి గత ప్రభుత్వం. చాలా వరకు అది చేనేత కార్మికులకి చాలా ఉపాధి అయింది. ఫస్ట్ కరోనా టైంలో మాత్రం మా వర్కర్లు చాలా బాధపడ్డారు. ఆ టైంలో మాత్రం ఈ ఆర్థిక సహాయం మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు కూడా దయించి గవర్నమెంట్ వారు చేనేత కార్మికులకి మెటీరియల్ తక్కువ సప్లై చేసి మంచి వేజెస్ వచ్చేలాగా, వాళ్ళకి మజూరీలు ఎక్కువ వచ్చేలాగా చేసి సొసైటీల ద్వారా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది.
అని కోరుకుంటున్నామండి. అంటే మీరు తయారు చేసింది మహారాష్ట్ర వరకు వెళ్తుంది. అంటే వాళ్ళు దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే పెళ్ళిళ్ళలోనా లేకపోతే మ్యారేజ్ టైంలో ఉపయోగిస్తారండి ఎక్కువ. తర్వాత సాంప్రదాయంగా వృద్ధులందరూ కూడా తలకి పాగా చుట్టుకోవడం. మహారాష్ట్ర అంటేనే శివాజీ అండి. శివాజీకి గౌరవ సూచకంగా ప్రతి వాళ్ళు కూడా తలపాగా చుట్టుకుంటారండి అక్కడ. దాని గురించి మన పాలకొల పట్టక అనేటప్పటికి చాలా హోందాగా ఉంటుందని ప్రతి వాళ్ళు కూడా ఆర్థికంగా లేనోళ్ళైనా సరే ఈ పాగాకి ప్రిఫరెన్స్ ఇస్తారండి అక్కడ. అంత మంచి స్థానం ఉందండి అక్కడ. అంటే దాదాపు చాలా మారుమూల గ్రామం, చాలా చిన్న గ్రామం ఇది. ఇంతటి వస్త్రాన్ని మీరు తయారు చేసి దాదాపు మహారాష్ట్ర వరకు ఎగుమతి చేస్తున్నారు. ఎందుకు ఈ చుట్టుపక్కల ఎవరికి తెలియలేకపోయింది? అంటే మీరు చెప్పుకోలేదా లేకపోతే ఏంటి? అంటే ఇది మెటీరియల్ తయారు చేయడంలో చిన్న ట్రిక్ ఉంటుందండి. ఇది అన్ని మగ్గాల మీద నేయడానికి అవ్వదండి. ఇది మగ్గం మీదే గెంజి పెట్టాలండి. దీనికి మగ్గం మీద గెంజి పెట్టేది అది ఒక టెక్నిక్ అండి. ఆ టెక్నిక్ ఉన్న వాళ్ళు ఎవరికి తెలదండి. అది వేరే వాళ్ళు ట్రై చేస్తే మాత్రం దారం ఇలా చిట్లు పోద్దండి. చిట్లు పోతే బట్ట తయారవ్వదండి. అది బగ్గేసిన వాళ్ళకి దాని పట్టు తెలుసండి. అంచేది ఇది ఇతర గ్రామాలకి ఇది వెళ్ళలేదండి. ఇది మొగ్గ మీద గెంజి పెట్టి టెక్నిక్ అన్నది బగ్గేసిన వాళ్ళకి తెలుసండి. ఇంక వేరే ప్రాంతం వాళ్ళకి తెలియదు. అంటే మీ ఊళ్ళో ఎంతమంది చేస్తారు ఈ విధంగా? ఇప్పుడు ఇంకా ఒక 50 మంది కాడికి వచ్చిందండి. 50 మంది మెటీరియలే కొంచెం కష్టంగా అమ్ముతున్నాం. ప్లస్ దీంట్లో వచ్చి వేజెస్ కూడా మజూరీ కిట్టగా చాలామంది కుర్రోళ్ళు అయితే పక్కకి వెళ్ళిపోయారు, ముసలోళ్ళు అయితే తప్పకనే వేస్తున్నారండి. అంటే మీకంటూ ఒక దినోత్సవం ఉంది, జాతీయ చేనేత దినోత్సవం అని. మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు, ఈ మధ్యలో కార్యక్రమాలు కూడా పెడుతున్నారు. రీసెంట్గా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో కూడా చాలామంది నేత కార్మికులు పిలిచారు, మీకు అవగాహన కూడా కల్పించారు. వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. ఏమి దాంట్లో మీరు ఏం తెలుసుకోలేకపోతున్నారా? లేకపోతే మీకు వస్త్రానికి సంబంధించి రిబేట్ అనేది ఒకటి ఉంటుంది, అది రావట్లేదు అంటున్నారు. ఆప్కాబ్ కూడా వేయలేకపోతున్నాం, సొసైటీలు కూడా మరుగున పడిపోయినాయి అంటున్నారు. అసలు ఏం చేస్తే ఇది గాడిలో పడుతుంది? అంటే మీరు ఒక సీనియర్ నేత కార్మికులుగా ఏం చేస్తే పూర్వ వైభవం వస్తుంది చేనేత రంగానికి? అంటే స్వతంత్రోద్యమ కాలంలో చేనేత అంటే చాలా పెట్టింది వేరు. ఆ విధంగా రావాలంటే ఇప్పుడు ఆ విధంగా కాకపోయినా ఒక మాదిరి ఇది నిలబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఫస్ట్ అండి, మనం దీని మొగ్గం మీదకి మనిషిని మళ్ళించాలంటే నేత పరిశ్రమలోకి ఇప్పుడు ఉన్న యువతరం అంతా కూడా బట్ట తయారవ్వాలంటే దీని మీద వచ్చి వేజెస్ తక్కువయ్యి ఎవరికాళ్ళలో దీంట్లోకి రావట్లేదండి. ఇది రావాలంటే మెటీరియల్ తక్కువకి ఇవ్వాలండి. తగిన ఐటెం కూడా ఏదైతే సప్లై అవుతుందో, ఏదైతే సేల్స్ అవుతుందో అది గవర్నమెంట్ వాళ్ళు సూచించి ఇక్కడ బట్టను వేయించండి. మినిమం రోజుకి 500 రూపాయలైన కిట్టీలా చేస్తాయండి. దాని మీద కొంచెం వర్కర్లు దీనికి మళ్ళుతారండి. ప్లస్ మంచి తయారు బట్ట డిజైన్స్తో తయారయ్యి సిస్టమ్ కూడా ఇక్కడ రావాలండి. అదేమీ ఇక్కడ లేదండి. ఓన్లీ ఏదో సాదా సీదా బట్టను వేయడం తప్ప ఇప్పుడు మద్రాసు వాళ్ళు, బెంగళూరు వాళ్ళు తయారు చేసినట్టు డిజైన్ దింపలేరండి. ఇక్కడ పనితనం బాగా తక్కువ ఉందండి ఇక్కడ. దాని గురించి ఎవరో కూడా దీన్ని అంత శ్రద్ధ చేయట్లేదు. అంటే మీకు వచ్చిన ఆర్డర్స్ అండి ఇవి మహారాష్ట్ర నుంచి? అవునండి, అవును. ఓకే, ఇవన్నీ పంపిస్తారు మీరు? నాందేడు అన్నీనండి. ఓకే, నాందేడు, సోలాపూర్. విజువల్స్లో మనం చూడొచ్చు పూర్తిగా ఇతను తయారు చేసిన వస్త్రం ఏదైతే ఉందో దాన్ని వీరు తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి వీరికి చాలా వరకు ఒక రిజిస్టర్ అనేది కూడా మెయింటైన్ చేస్తున్నారు వీరు. నాందేడు, నెక్స్ట్ సోలాపూరు, లాతూరు వంటి పట్టణాలకు కూడా ఈయన తీసుకువెళ్తారు కాబట్టి ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. దాదాపు ఇంతటి చిన్న గ్రామం నుంచి మహారాష్ట్రలో వెళ్ళి అక్కడ ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఇంతటి ఈ వస్త్రాలకి ఇంత ప్రత్యేకత ఉందంటే, వీరు చేసిన వస్త్రాలకి ఎంత ప్రత్యేకత ఉందంటే చెప్పొచ్చు. ఒకసారి తీసి చూపిస్తారండి. ఇది ఎక్కువ వెళ్తుందండి, రెడ్ ఎక్కువ వెళ్తుంది సార్. ఓకే అండి, ఓకే. ఇది మీరు అక్కడ
వస్తారు. అవునండి. తలకి మళ్ళీ ఇదే పాలకొల్లు పాలకొల్లు పటక అండి. పాలకొల్లు పట్టక ఈ స్మూత్ రావాలంటే అండి, ఈ బట్ట ఇలా రావాలంటే ఇక్కడ వాళ్ళకి సాధ్యమండి. అంటే అక్కడ వాళ్ళు పటక అంటారు, పటక అంటాం, మనం తలపాగా పేట అంటారండి వాళ్ళు హిందీలో. పేట పేట అంటారు, పేట మనం పటక అంటామండి. మనం పటక అంటాం. తలపాగా కూడా తలపాగా అండి, తలపాగా అండి. ఇది మొత్తం చూడండి చాలా వస్తుంది బారు, అలాగే అంత బారు వస్తుంది. డబుల్ అండి ఇది. ఓకే, ఇది డబుల్, అదే అండి అంత బారు. ఇది ఇదంతా తలకు చుట్టుకుంటారండి వాళ్ళు. తల చుట్టుకుంటారు. ఓకే, మంచి డిమాండ్ అయితే ఉంది అక్కడ. డిమాండ్ ఉందండి. ప్రజెంట్ ఈ కరోనా వచ్చాక మాత్రం అయిపోయింది. చాలా మంది వృద్ధులు పోవడంతో కొంచెం బాగా తగ్గిపోయిందండి. అంటే మీకు చివరిగా ఏం కోరుకుంటున్నారు దీనికి సంబంధించి? ఇంకా వృత్తి అనేది నిలవాలంటే ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకోవడం అంటే ఏముందండి, ఇప్పుడు చేనేత పరిశ్రమ గవర్నమెంట్ ఎన్నో సహకారాలు చేస్తుంది, కానీ ఈ మన యువతరం వచ్చేటప్పటికి చాలామంది ఎంత చెప్పినా కూడా దీని మీద కేంద్రీకరించలేదండి. ఏం చేస్తే బాగుంటుందంటే ఫస్ట్ ఇంచుమించుగా మనకి నెలకి 20,000 సంపాదించి విధానం దీంట్లో ఉంటే అండి వర్కర్ వస్తాడండి. ఇప్పుడు బయటికి వెళ్తే సాధారణంగా 20,000 15,000 సంపాదించుకుంటున్నాడు. ఇందులో అయితే ఇంచుమించు గట్టిగా సంపాదిస్తే 5,000 6,000 అండి. దాని గురించి ఎవరో కూడా చేనేతని ఆదరించట్లేదు. ఫస్ట్ పాయింట్ అదండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే మంచి డిజైన్స్ తోటి కూడిన బట్ట తయారు చేయడం నేర్పాలి. ప్లస్ వర్కర్కి తగిన వేజెస్ ఇస్తే కనీసం రోజుకి 500 రూపాయలైన కిట్టీలో ఉంటే అండి ఒక యువతరం అన్నవాళ్ళు మళ్ళీ దీంట్లోకి వస్తారండి. యువతరం మాత్రం ప్రజెంట్ ఎవరో కూడా లేరండి, ఎవరో లేరు. అంటే దీంట్లో గ్రోత్ అనేది ఉంటే వస్తారు. అవునండి, లేదు కాబట్టి లేదు కనుక ఇంకా ఎవరు చూసినా వేరే వేరే ఫీల్డ్ నెలకొంటున్నారండి. దాంట్లో డబ్బులు బాగా వస్తున్నాయి. చూసారు కదా, దాదాపు మారుమూల గ్రామం బగ్గేశ్వరం. ఈ గ్రామంలో తయారైన ఈ వస్త్రానికి ఏకంగా మహారాష్ట్రలో అంత ఎక్కువ డిమాండ్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ కూడా వారు పాలకొల్లు పటక అనేది ఉందా అని వాళ్ళు అడుగుతూ ఉంటారంట. అంటే అంత డిమాండ్ ఇక్కడ తయారు చేసిన దానికి. కానీ ఇక్కడ వీరు తయారు చేయాలంటే మాత్రం ఇక్కడ వీరికి రావాల్సిన సరుకు అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, అధిక ధరలు ఉంటుంది. ఒకవేళ ఇది నేయాలన్నా కూడా కార్మికులు ఎవరు రావట్లేదు, వారికి 200 300 కడుతుంది. అదే వేరే పనికి వెళ్తే దాదాపు 600 నుంచి 700 వరకు వస్తున్నాయి వారికి. కాబట్టి ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ చేనేత రంగంలో ఏదో ఒక రోజు ఒక దినోత్సవాన్ని చేసేసి వదిలేస్తున్నారు తప్ప తర్వాత ఎవరు చేనేత రంగాన్ని అయితే పట్టించుకోవట్లేదని అయితే సీనియర్ కార్మికులు అయితే వాపోతున్న పరిస్థితి. ప్రభుత్వం స్పందించి వీరికి సంబంధించి కొన్ని డిమాండ్స్ అనేవి ఉన్నాయి, వాటిన్నింటిని కూడా పరిష్కరిస్తే దాదాపు వీరు కూడా భవిష్యత్తులో నిలదొక్కుంటాము, మా వృత్తిని మా భావితరాలకు కూడా పరిచయం చేస్తామని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇలాగే జరిగితే, ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఈ వృత్తి అనేది అతి త్వరలోనే కనుమరుగైపోతుందని కూడా సీనియర్ నేత కార్మికులు బాలాజీ చెప్తున్నారు. వీడి చంద్రశేఖర్తో మనోజ్ RTV బగ్గేశ్వరం గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.